హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ ఢిల్లీ కార్స్ తెలంగాణ ఢిల్లీ కార్స్ తెలంగాణ. తాళాలు రెండు ఉన్నాయండి. రెండు తాళాలు ఒత్తుడు తాళాలే, అంటే డిక్కీ ఒత్తుతూనే వస్తుంది, లాక్ అన్లాక్ కూడా ఒత్తుతూనే వస్తుంది. ఇది తాళం పెట్టడం కాదు, జస్ట్ పుష్ బటన్ నొక్కడం. సో ఒత్తుడు తాళాలు రెండు ఉన్నాయి, రెండు కీసు షోరూమ్యే. ఇవి గేర్ లాక్స్ ఢిల్లీలో మాత్రమే ఉంటాయి. ఇక్కడ పొద్దుకి దొంగలు ఎత్తుకుపోతారని రివర్స్ గేర్ వేసి తాళం ఎత్తారు. తెలంగాణలో ఆ బెడదలేదు. చదువుకున్న డీజీపీ క్రికెటరు, తెలంగాణ బిడ్డ డీజీపీ అలా. నక్సల్స్ లేని రహిత రాష్ట్రం మనది కాబట్టి దొంగలే లేరు, లంగలే లేరు, ప్యూర్ ఒరిజినల్గా. ఇక వాళ్ళే కుర్చీలో కూర్చున్నాక లంగలకు కొరవలేదన్నట్టుగా. సో బండి స్మార్ట్, చాలా పర్ఫెక్ట్ ఉంది. పుష్ బటన్ ఉంది. ఆటో ఫోల్డబుల్ మిర్రర్, తాళం ఎత్తనే ఫోల్డ్ అవుతాయి. ఇప్పుడు తాళచేయి మన దగ్గర ఉందనుకో, స్టైల్గా లాకేసినాం అనుకో, దానికి అదే మూసుకుంటాను చూడండి. సో మళ్ళీ స్టైల్గా మంది చూస్తా అంటే అన్లాక్ చేసినాం అనుకో, సేమ్ మళ్ళీ తెరుచుకుంటుంది. సో ఇది సూపర్ మార్కెట్లో పోతే చుట్టాల ముందట, వేరేటోళ్ళ ముందర చిన్నగా చేయాలి. కొత్త వచ్చిన అల్లుడు, అబ్బా మా అల్లుడు ఎంత మంచి చేస్తాను అనుకుంటారు అత్తగారు. అది కొత్త సంబరంలో 5-6 నెలలు చూసారు కదా. ఏ స్టిక్కర్ పోలే కార్లై, నంబర్ 1 ఉంది. కీలెస్ ఎంట్రీ అంటారు, ఇది ఒత్తితే లాక్ అవుతుంది డైరెక్ట్. లాక్ అయిందా, మూసుకుంటుంది. మళ్ళీ కొద్దిసేపటికి మళ్ళీ ఒత్తితే మళ్ళీ అన్లాక్ అవుతుంది. ఇది కూడా కొద్దిగా ట్రెండే, ప్యాషనే. కొత్త పోరగాళ్ళు ఇప్పుడే చిన్నగా ఎదిగే వయసు ఉంటుంది చూసినావు, 15-16 సంవత్సరాలలో ఇవన్నీ చూపిస్తూ ఉంటారు వాళ్ళు. చూడండి కింది వైపు సేమ్ ఎక్కడ కూడా మీకు ఎటువంటి యాక్సిడెంటల్ రిపోర్ట్ లేదు. సేమ్ మీకు ఎక్కడ పాన్ ఓపెన్ చేయలే, డోర్ది కూడా. చేసిస్ నెంబర్ ఇది. ఇక్కడ కూడా సేమ్ బండి మీకు ఒరిజినల్ కండిషన్లో ఉంది. 2.5 లక్షలకు గ్రాండ్ ఐటన్ అనేది ఒక అద్భుతం. ఎందుకంటే చిన్న కటింగ్, స్టీరింగ్ కటింగ్ బాగుంటుంది, మీకు అద్భుతంగా ఉంటుంది. ఇంటీరియర్ చూసుకోండి, ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, 2 ఉంటాయి. ఇది ఆస్టా మోడల్ అండి. ఒత్తుడు తాళం వచ్చిందంటే ఎయిర్ బ్యాగ్ వస్తుంది. తాళచేయి పెట్టుడు వచ్చిందల్లా మ్యాగ్నా, ఎరా అటా టైప్లల్లా మీకు ఉండవు, కానీ మిగతా వట్లల్లో ఉంటాయి. ఎక్కడ యాక్సిడెంటల్ కాదు. యాక్సిడెంట్ అయితే మొట్టమొదటి అద్దం బలుతుంది, స్టిక్కర్ పోతుంది. ప్లస్ ఇయర్ కోడ్ వోక్స్ వ్యాగన్లకు వీటికి కుడివైపు ఉంటాయి ఎప్పుడైనా సంవత్సరం కోడ్. నేను చూపిస్తా. ఇక్కడ సేమ్ ఉంటాయి 135. ఈ కోడ్ అంతా వచ్చిందంటే అన్ని చోట్ల ఇదే కోడ్ ఉంటుంది. ఇక్కంటది, దీనికేమో ఇక్కంటది. ఏ సంవత్సరం కొన్నాం ఏం కదా అనేది మొత్తం కూడా ఇక్కడ ఉంటుంది. సో బ్రాండ్ ఇది ఓకే స్టిక్కర్, అంటే ఓకే, నీళ్ళు గారతలేదు, మంచిగా అతికింది. ఈ సెన్సార్స్ పనిచేస్తున్నాయి. ఈ సెన్సార్ పనిచేస్తుందని ఓకే అని స్టిక్కర్లు వేసిస్తారు అన్ని కార్లకు. వోక్స్ వ్యాగన్లకు, క్రేటాలకు, అంటే హుండై బ్రాండ్కు వోక్స్ వ్యాగన్ బ్రాండ్కి ఇక్కడ ఉంటుంది, మిగతా బ్రాండ్స్కి కొన్ని బ్రాండ్లకు అక్కడ ఉంటుంది. సో అట్లా. సో అలై వీల్ కూడా చూసుకోండి, చాలా పర్ఫెక్ట్ ఉంది. మీకు మంచి మూమెంట్ ఉంటుంది కారు. చిన్న దగ్గరికి పొట్టిగా గట్టిగా ఉంటుంది. చూసుకోండి ఒరిజినల్. అది కూడా సేమ్ బ్రాండు. i20 అది, i10 ఇది. అది డీజిలే, ఇది డీజిలే. అది 16, ఇది 16, 17. ఇది కూడా సేమ్ ఓకే గ్లాసులు. సో మీరు ఆలోచించుకోరి, వల్లు పట్టేది వెనకట ఒక సాట్ల కొన్ని బియ్యం పోసి ఇట్లా ఊపేది. 2.5కి వస్తుందా, బయట మార్కెట్లో వస్తుందా అని. మీరు వల్లు పట్టుకోరి, అంజనం వేసుకోరి, ఇంకేదైనా వేసుకోరి, ఇంటర్నెట్ సెంట్రీలో అభివృద్ధి చెందిన అందులో చూసుకోరి. 3.5 లక్షలకు కూడా మార్కెట్లో కారు రాదు, ఏం చేసినా రాదు. వాడు అంటారు 2 ఎక్కం 2, పాకిస్తాన్ పోయినా 2.5-10, ఆఫ్ఘనిస్తాన్ పోయినా 2.5-10 అన్నట్టు. బ్రాండ్లలో ఈయన ఏ జిల్లాకో ప్రైస్ అనేది ఘోరంగా ఉంటుంది. ఇది స్పోర్టివ్ లైట్స్. మనకు సేమ్ బండి ఎల్లుండి ఒక బండి వస్తుంది. అయితే ఒగ్గోళ్ళు మా కొమరవెల్లి టెంపుల్ ఉంటారు, మా బండారి మల్లన్నకు ప్రతిరోజు పట్నం వేస్తారు వాళ్ళు, వాళ్ళ పలకతోని. చూడండి ఈయన పేరు, ఏం పేరు, భారతీయ కిసాన్ ఎవరో ఒకరు, వాళ్ళ నంబర్ గింబర్ ఉంది. అగ్రా మండల ఏదో ఉన్నట్టుంది. సో చూడండి సేమ్ మీకు ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు, ఏడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. లెఫ్ట్ కానీ రైట్ కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు బండి. సో నీట్గా అంటే నీట్గా ఉంది. బూట్ ఫ్లోర్ కూడా యాక్సిడెంటల్ కాలే. వెనక లెఫ్ట్, వెనక రైట్, వెనక కింది పక్క. ఎందుకంటే ఈ కుట్టు మిషన్ లెక్క ఇక్కడ కుట్టినట్టు ఉంది కదా, ఈ కుట్టినట్టు ఉండేది షోరూమ్ దాని సెన్సార్తోని రోబో స్టిచ్చింగ్ చేస్తుంది. అది ఫస్ట్ కార్ రిలీజ్ అయ్యేటప్పుడు. సో అది ఒరిజినల్ కాబట్టి ఒరిజినల్గా ఉంది, ఓకేనా. బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి, ఎక్కడ ప్రాబ్లం లేదు. రివర్స్ కెమెరా ఉంది. కారు ఢిల్లీదండి, మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక ఎక్కడికైనా రిజిస్ట్రేషన్ అవుతుంది. మళ్ళీ అక్కడ ఒక 50,000-70,000 రూపాయల ఖర్చు వస్తుంది. 10 లక్షల పైన ఉంటే సరిగ్గా డైరెక్ట్ 1,20,000 రూపాయల ఖర్చు వస్తుంది. సో మేము ఎప్పుడు 10 లక్షలు దాటితేము అదర్ స్టేట్ బళ్ళు. చూడండి టైర్ల బటన్ కూడా ఎక్సలెంట్ ఉంది. కింద కూడా టైర్లు కూడా మీకు 80% ఉన్నాయి. మొత్తం మట్టి కప్పింది. మా కాన్నే చిన్నగా 4 బండలు వేసినాం, బడ్జెట్ తక్కువ ఉండి 4 బండలు వేసి ఇంత గడ్డి పొడిచిందని అన్నీ వాషింగ్ చేస్తున్నాం. చూడండి కుడివైపు కూడా గీతాలు కానీ యాక్సిడెంటల్ కానీ లేదు.
సీసాలన్నీ కూడా ఒరిజినల్. సో చూసుకోవచ్చు ఇంటీరియరు. సో మీకు బండ్లో ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం ఉన్నట్టు లేదు. సో ఇంటీరియర్ కూడా మీకు సాలిడ్ ఉంది. మీకు ఒకసారి టెస్ట్ డ్రైవ్ కూడా చేస్తుంది దీన్ని. మనకు మెయిన్ వానకాలం ఈ చలికాలంలో ఈ డిఫాగర్ కొంత పనిచేస్తుంది. పొద్దుగాల బండి తీసేటోళ్ళకు, వానలో కొద్దిగా భయపడకుండా నడిపేటోళ్ళకు అది పనిచేస్తుంది. పవర్ విండోస్ ఉన్నాయి, ఆటో డౌన్. ఇది ఒత్తిసి పెడితే ఆటో డౌన్ అవుతుంది, అది కూడా చూపిస్తాను నేను. ఇంజన్ చూపించలే అనుకుంటా. సేమ్ పవర్ విండోస్ అన్నీ ఉన్నాయి. ఎంత అయింది కారణం చూడు. అది అయ్యేటట్లేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టినండి, సారీ. ఎందుకంటే ఇదే ఇంట్లోనే వీడియో ఇస్తాను, మళ్ళీ ఫోన్ చేసే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. బ్యానెట్ పట్టీ కూడా ఒరిజినల్ ఉంది. ఇంజన్ కూడా సాలిడ్ ఉంది. మీకు ఎక్కడ కూడా హెడ్ కానీ ఏం ఓపెన్ కాలేదు. బ్యాక్ కంప్రెసర్ లేదు. జనరల్గా చిన్న బండ్లు కాబట్టి ఏమైనా కుట్టు కటకట అంటే చూసుకోవచ్చు మీరు. స్టిచ్చింగ్ అంతా ఒరిజినల్. బ్యాటరీ కూడా అండర్ వారంటీ ఉంది. కూలెంట్ డబ్బా మీకు ఇది. దానిలో కూడా బ్రౌన్ కలర్ అనేది ఎట్లయితే ఉందో అట్లే ఉంది. షోరూమ్ స్టిక్కర్స్ అన్నీ ఉన్నాయి. బండి కూడా 100+ నడిపి చూసినాం. 140 దాకా వేయినాం దీన్ని టార్గెట్. అంటే మొట్టమొదటిసారి ఒకసారి పోతాం. ఇక తెల్లారులు ఎత్తే అదే అన్నట్టు ఉండదు. ఎడ్డోనికి ఏదో లోకం అన్నట్టుగా ఆగమాగం కావద్దు. 65-70 దాటద్దు. ఎందుకంటే 80 స్పీడే నీకు తెలంగాణలో స్టేట్ హైవే మనం ఉండేటి. సో నేషనల్ హైవేలలో కూడా 100 పెట్టలేదు మనోళ్ళు. పెడతారు ఇక మెల్లమెల్లగా. ఒకసారి నొక్కినాం, రెండోసారి నొక్కినాం, అలా లైట్ వచ్చిన తర్వాత క్లచ్ పట్టి స్టార్ట్ కొట్టినాం. అప్పుడు ఈ లైట్ వస్తుంది. ఇది స్టార్ట్ అయింది. సో చూసుకుందాం. 1,03,000 తిరిగింది. ట్రాక్ ఉన్నది మొత్తం, బిల్కుల్ ట్రాక్ ఉంది. కంప్లీట్ 100% ట్రాక్ ఉంది. ఇది కంపల్సరీ దీనికే ఉండాలి. అంటే కార్లు ఉన్న ఏసీ వచ్చడానికి ఇది కార్లు ఉన్న ఏసీ వస్తుంది. ఇది మొత్తం డౌన్ అంటే ఏసీ వస్తుంది. ఏసీ బటన్ ఆన్ చేసినాం. ఇది మనకు రివర్స్ గేరు. సో రివర్స్ కెమెరా వచ్చింది, చూసుకున్నారా? కనబడుతుంది కదా, నా టీషర్టే కనబడుతుంది కానీ రివర్స్ కెమెరా వచ్చింది. గడ్డి గలం మొత్తం కనబడుతుంది అలా చూసుకోరు. ఓకేనా? గడ్డి గలం మొత్తం కనబడుతుంది. న్యూట్రల్ చేసిన సేమ్. మళ్ళీ హ్యాండ్ బ్రేక్ బ్రేక్ పెట్టినా, హ్యాండ్ బ్రేక్ తీసిన, ఫస్ట్ గేర్ వేసిన. ఆటో డౌన్ అంటే ఇదే, ఇసి పెట్టినామంటే అదే డౌన్ అవుతుంది. ఆటో అప్ మళ్ళీ పట్టి ఇసి పెట్టినామంటే వస్తుంది. ఏమైంది కూడా కూర్చిపోతాయి. ఇదేమో బ్లూటూత్. మనం ఏమైనా ఫోన్ మాట్లాడినప్పుడు ఇదికెళ్ళి మైక్ పోతుంది, కార్ స్పీకర్లకి నడుస్తుంది. ఎందుకంటే స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఉంటాయి కాబట్టి మిగతా ఆప్షన్స్ కూడా. బూట్ ఆటోమేషన్ అని చాలా ఫీచర్స్ ఉంటాయి. ఎక్స్కేబుల్, బ్లూటూత్, మశానం. గేమ్లు కూడా ఆడుకోవచ్చు. ఇది ఆల్ పార్కింగ్. గేమ్లు కూడా ఆడుకోవచ్చు కానీ మనకు అంత టైం లేదు. మనన్నే గేమ్ ఆడుతూ అంటారు ఇంట్లో. ఇక మళ్ళీ మనం పెళ్ళి అయిందంటే ఎవడైనా ఇంట్లో గేమ్ ఆడే. పైకి వస్తుంది పైకి, కిందికంటే కింది. స్టాండ్ బై సిట్ స్టాండ్ అంటే కథ మన లైఫ్ బాగుంటుంది. ఆగమాగం కావద్దు. యావత్ దేశం అంతా, యావత్ ప్రపంచం అంతా కూడా ఒకటే. మనకు అంటే నా ఫేవరెట్ లీడర్ ఒక అతను ఉండే, ఒబామా అని ఉండే. ఒబామా అమెరికా ప్రెసిడెంట్గా పనిచేసిండు. సో ఆయనంత స్టైలిష్గా కటింగ్ కూడా మన భారత ఆర్మీ కటింగ్ ఉండే ఆయనది. నల్లజాతీయుడు కానీ అద్భుతమైన లీడర్ ఆయన. 2 బిడ్డలే పాపం, ఆయన కొడుకులేరు. ఇక మన ఇండియాలో అయితే మన కొడుకులేరు అని పెద్ద లొల్లి వాంతోని. సో వాజ్పేయి అసలు మోదీ అసలు మొత్తం పిల్లలు వెళ్ళిపోతారు. మరి ఇక కొడుకులేరు ఉన్నాయి అట్లా అంటే మొత్తం వెళ్ళిపోతారు. ఫస్ట్ గేర్, సెకండ్ గేరు సేమ్. మనకు ఆర్పిఎం మీటర్ని బట్టి బేస్ అవుతుంది. బండి సంపుతే ఒక్కటే అవుతుంది. కార్లో ఉన్న డీజిల్ ఎంత కొడుతుందో కూడా చూస్తుందండి. ఇది సీట్ బెల్ట్ ఎగురుతుంది కానీ నాకు అక్కర్లేదు. మేము ఇప్పుడైతే పోదాం. నో వీడియో. 4వ గేర్ వేసిన, అప్పటికి 80 స్పీడ్ పోతున్నా ఆల్రెడీ. అది కూడా కియా బ్రాండ్, వీళ్ళదే, హుండై వాళ్ళదే. మాటీజీ బిటీజీలు అన్నీ కూడా వీళ్ళే. డైరెక్ట్గా 5వ గేర్ వేసిన సక్క 90 మీద పెట్టినాం. ముళ్ళు దంచుదాం గట్టిగా. ఎందుకంటే మినిమం బేస్ స్పీడ్ నేను ఇక్కడ కంక్లూడ్ చేసినప్పుడు మేము హైదరాబాద్ నుంచి తీసుకొస్తాం. ఇది కొన్ని ఢిల్లీ నుంచి బై రోడ్ తీసుకొస్తాం, కొన్ని కంటైనర్ తీసుకొస్తాం. బై రోడ్ 100 పెట్టినా. ఢిల్లీకి వెళ్ళి తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందంటే మహారాష్ట్ర బైపాస్లో నీచమైన ఒక రాక్షస జాతి ఉంది పోలీస్. సో వాళ్ళు ఏం చేస్తారు, 500 రూపాయలన్నా తీసుకుంటారు. వాళ్ళు మన దగ్గర కాదు, పక్క జిల్లా వాళ్ళ దగ్గర కూడా తీసుకుంటారు. వాళ్ళకి చెడ్డ పేరు ఉంది. గవర్నర్ వరకు కూడా 10 కంప్లైంట్లు ఇచ్చినాం. నేనైతే ఎప్పుడు వచ్చినా సీదా మా కరీంనగర్ గవర్నర్ సాబ్ ఉంటాడు, ప్రతిమ మెడికల్ కాలేజ్ వాళ్ళ కొడుకుంటాడు. వాళ్ళతోని డైరెక్ట్ వేమరాడ రాజన్న సిరిసిల్ల ఇన్ఛార్జ్ వాళ్ళ కొడుకు. సో ఆడేవాళ్ళని చిన్న బుడ్డ లీడర్ ఫోన్ చేసినా డైరెక్ట్ గవర్నర్ సాబ్ ఇల్లు రాబాయి, ముంబైలో ఉన్నాం రాబాయి, తమాషా తెంగుతున్నావు వారా అని గట్టిగా పోలీసుని బెదిరించి బయటపడతాం. అవసరమైతే సార్ మాట్లాడుతుంటే సార్ సైలెంట్ ఉండి అసలు బిల్కుల్ మాట్లాడు. మా వినోద్ మా శ్రీధర్ బాబు సార్ లెక్క మంత్రిని, ఆయన సైలెంట్ ఉంటాడు, ఏం మాట్లాడు కానీ పని అయితే అవుతుంది. సో విద్యాసాగర్ సార్ కూడా అట్లనే. ఎందుకంటే మా చిన్ననాటి నుంచి, మేము చిన్న ఉన్నప్పుడు మాకు తెలంగాణ నుంచి హోమ్ మినిస్టర్గా పనిచేసి ఘోరంగా సక్సెస్ అయ్యాడు. సో అట్లా మేము ఆడ చెప్పుకొని వస్తాం. భయపడతాం బై రోడ్ వస్తానికి.
మీరు వచ్చినా కూడా నేనేమో ఎక్స్ప్రెస్ వే నుంచే రమ్మంట, ఆ నాగ్పూర్ సియోని అట్లకెళ్ళి రమ్మంట. ఈ పల్లెటూరులకి వెళ్ళి వస్తుంది నాకు తెలియదు. హైవే 44 ఉన్నది, తెలంగాణను తాకిపోతుంది కాబట్టి తెలంగాణ అంటే నాకు పానం. ఈ పక్క ఆ పక్క ఏ పక్క అయినా. జగిత్యాల అంటే కూడా నాకు పానం. నేను పుట్టిన కాడ నుంచి జగిత్యాలకు డబల్ రోడ్ ఇయ్యాలవుతుంది, రేపు అవుతుంది, ఎల్లుండి అవుతుంది. ఇంతవరకు రోడ్ వేసిన దిక్కు మొక్కు లేదు. సో అట్లాంటి ఉంటుంది, ఎందుకంటే కొండగట్ట అంజనా ఉండడు కాబట్టి. సో చూసిరు కదా, బండి సూపర్, నీకు ఎక్సలెంట్ ఉంది. గేర్ 3 పడ్డది. మళ్ళీ ఆ పక్కోళ్ళు ఈ పక్కోళ్ళు చూసుకోవాలి మిర్రర్స్. డ్రైవ్ చేస్తున్నామంటే మనకు ఆతంకవాదులు అంటారు, ఉగ్రవాదులు అంటారు. ఉగ్రవాదులు ఎవరంటే అత్త కొత్తగా పెళ్ళైనప్పుడు అల్లునికి మొత్తం అత్త డైరెక్షన్ చేసా, లొల్లిలు పెట్టే అత్త ఉగ్రవాదంతోనే సమానం. అత్త పెట్టే పంచాయతీ ఒక కుటుంబాలకు అతం అటు పోతాయి పైమొహన. సో ఇది కూడా అంతే. మనం డ్రైవింగ్ సెన్స్లో రోడ్డు ఎక్కినామా, అవతల వాడు తాగి ఉన్నాడా, తిని ఉన్నాడా, ఇంట్లో భార్య తిట్టి ఉన్నాడా, అన్నదమ్ములు తిట్టుకున్నాడు, అక్కచెల్లెలు తిట్టుకున్నా, పిల్లమోడు తిట్టుకున్నా, వాడు డైనమాలు ఉన్నాడా, తాగి ఉంటే వాడు ఉగ్రవాదంతో సమానం. వాడు ఏం చేస్తుండో మనకి తెలియదు అని చెప్పిండు ఆయన నగర కమిషనర్ సజ్జనార్ సార్. ఆయన ప్రెస్ మీట్లో చెప్పిండు, అవతల వాడు తాగి ఉన్నాడు అంటే వాడు ఉగ్రవాది కంటే ప్రమాదం, వాడు కారు తీసుకుపోయి దేనికి పెట్టేది తెలియదు, మీరు కడుతోండి రోడ్డు నిలబడ వచ్చి గుద్దిపోతారు, వాడు ఏం చెప్తావు, నువ్వు ఎంత నిమ్మలంగా కాపాడుకుంటేది. సో అట్లాంటి సిచ్యువేషన్లో రోడ్డు ఎక్కకుండా ఉండే ప్రయత్నం చేయాలి ఎప్పుడైనా. ఓ బాబు, నంబర్ ప్లేట్ లేదు. బ్రిడ్జా పోతుంది, పెట్రోల్ బ్రిడ్జా. అందులో సిఎన్జి కొనుక్కోరి, మంచి మైలేజ్ వస్తుంది. కానీ పొరపాటున పెట్రోల్ కొంటే మాత్రం మిమ్మల్ని తాగేస్తుంది, రక్తం పొడుచుకొని తింటుంది. సో అందుకోసం ఉన్న పరిస్థితిని మెలకువగా మెదులుకొని కొనుక్కోవాలి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 150 కోట్లకు పెట్టి కొనన్నా నెలకు 5 కోట్లు పెట్టి కిరాయి తీసుకోన్న హెలికాప్టర్ అని ఆలోచిస్తాడు. సో అంటుముట్టు అవుతుందట ఉన్న హెలికాప్టర్. అంటుముట్టు అంటే ఆడోడి కూడా చెక్కి కూర్చుంటారట. పెద్ద మనిషి కష్టపడ్డాడు ఒక్కడే కూర్చోవాలి కాబట్టి ఆ 5 కోట్లు పెట్టుడా ఈ 150 కోట్లు పెట్టుడా అని ఆలోచిస్తాను. సో నా సజెషన్ అయితే 150 కోట్లు పెట్టి కొత్తగా కూడా నయం, రైతుల ఇవి చెల్లించి. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గొప్పగా ఉండాలి. తెలంగాణ బిడ్డ అంటే సొంతం హెలికాప్టర్ ఉంది పోయి వానికి అనుకోవాలి. ఆంధ్రాలో చంద్రబాబు శనివారం ఆదివారం తెలంగాణలో అనుకుంటారు. పవన్ కళ్యాణ్ సార్ కూడా ఈయనే పడుకుంటాడు. వాళ్ళ అత్తగారు భార్య పిల్లలంతా ఈయనే ఉన్నారు. ఎవరైనా జగన్ అన్న కూడా బెంగళూరు నుంచి లోటస్ పండగ షిఫ్ట్ అయ్యాడు, శ్రీనగర్ కాలనీ జూబ్లీస్ మధ్యలో. సో అట్లా ఉంటుంది కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రికి సొంత హెలికాప్టరే ఉండాలి. కేసీఆర్ చెప్పేటోడు నా తెలంగాణ పవర్ఫుల్ తెలంగాణ, పైసలున్న తెలంగాణ అని. సో అట్లా మనం బంగారు తెలంగాణలో కిరాయి పెట్టుకోవద్దు, ఖచ్చితంగా కొత్తగా కొనుక్కోవాలి. రాజే కొత్త దానిలో తిరగాలి. ఎసొంటోడైనా మా రాజ్యానికి రాజే కేసీఆర్ సారీ రేవంత్ అన్న చాలా హానబుల్గా పోతాడు. కానీ ఆయనను చేయనిత్తలేరు, చూడనిత్తలేరు దుర్మార్గులు కొంతమంది. కొత్త ఉద్యోగాలు అయినా సరే ఆయన మస్తు హానబుల్గా పోతుండు. ఐ లవ్ హిమ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఢిల్లీ కార్స్ రివర్స్ కెమెరా ఎనుకున్న మొత్తం కనబడతారు. సో మీరు ఆలోచన చేసుకోండి, ప్రైస్ ఆలోచన చేసుకోండి, బండి ఆలోచన చేసుకోండి. 2.5 కార్ వస్తుందా అని కూడా చూసుకోరి, తక్కువ ధరకి ఇప్పిస్తాం. నమస్తే. మీకు ఏది పుష్ బటన్ బంద్ చేస్తున్నా, బంద్ చేసిన. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మీకు అది కూడా ఎక్కువ స్పోర్ట్ ఉంది, ఇది కూడా ఉంది. ఇది కరెంట్ ఇచ్చి పంపి ఈ బండి ఇచ్చుకోపోయా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఇది ఉంది అది ఉంది ప్లస్ అది ఉంది, ఇంకొక 2 బళ్ళు ఉన్నాయి. మీకు మిగతావి కూడా అన్నీ కూడా మీకు అవే అప్డేట్ ఇస్తాం. నమస్తే.